హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 2, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఎకానమీ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ చూద్దాము. మీకు సెగ్మెంట్గా చెప్తున్నాను. ఒక టాపిక్ని చెప్పినప్పుడు దాన్ని ఎందులో భాగంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి. సో ఇది ఎకానమీకి సంబంధించి. కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఎకానమీకి సంబంధించి జిఎస్టీ మనం ఎవ్రీ మంత్ కూడా, ప్రతి నెల కూడా, ఇప్పుడు మనం జనవరి మంత్లో ఉన్నాము. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లోకి వెళ్తాం కదా. ఫిబ్రవరి మంత్ 1, 2 ఆ డేట్స్లో జిఎస్టీ గణాంకాలను మనం వార్తాపత్రికల్లో చూస్తాము. ఏమని చూస్తాము? గడిచిన నెలలో జిఎస్టీ వసూళ్ళు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వోలటైల్. దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ దే చేంజ్. అవి మారుతూ ఉంటాయి గణాంకాలు. సో జిఎస్టీ గణాంకాలు ప్రతి నెల చూస్తాం. ఇప్పుడు మనం జనవరిలో చూసాము. వార్తాపత్రికలు అన్ని పత్రికలు కూడా ఈరోజు చూశారు. జనవరి 2 రోజున చూశారు. ఈరోజు ఏమని వచ్చింది? గడిచిన నెలలో జిఎస్టీ వసూలు. గడిచిన నెల అంటే డిసెంబర్. సో డిసెంబర్ నెల 1 నుండి 31 వరకు జిఎస్టీ రూపంలో ఎంత మొత్తంలో వసూలైనాయి అని చెప్పేసేసి. మరి ప్రతి నెల కూడా ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలంటే లేదు, కొన్ని రికార్డ్స్ చూడాలి. సో ఇప్పటివరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏంటి, గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ రూపంలో మొత్తం ఎంత వసూలైనాయి, ఆన్ అన్ యావరేజ్ ఒక నెల సగటున జిఎస్టీ వసూలు ఏ విధంగానూ, ఇటువంటివి చూడాలి. అంతకంటే ముందు ఒక టాపిక్, కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు స్టాటిక్ పార్ట్లోకి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వెళ్దాము. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. వస్తు సేవల పన్ను. జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటే ఇదొక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్. మరి జిఎస్టీని దేశంలో తీసుకురావడానికి, అమల్లోకి తీసుకురావడానికి రాజ్యాంగాన్ని సవరించారన్నాను కదా. ఆ సవరణ సంఖ్య ఏంటంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. మరి జిఎస్టీ అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2017 జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది బేసిక్స్. మరి రాజ్యాంగాన్ని సవరించారు, రాజ్యాంగంలో మార్పులు వచ్చినాయి కదా. ఆ మార్పులు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. ఏదైనా ఒక ఆర్టికల్, ఒక సంఖ్యను చూస్తున్నప్పుడు గమనించండి. ఎప్పుడైనా ఆస్పిరెంట్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే గమనించడం, అబ్జర్వ్ చేయడము. స్క్రిప్ట్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ పక్కన క్యాపిటల్ లెటర్స్లో ఏదైనా అక్షరం ఉందనుకోండి, అర్థమైందన్నట్టు. అది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు, మధ్యలో జోడించారన్నట్టు. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉంది, మధ్యలో జోడించారు. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారంటారు? సో 101వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మరి ఆర్టికల్ 279A అనేది ఏం తెలుపుతుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుపుతుంది. ఎగ్జామినేషన్లో ఒక బిట్ అడుగుతారు. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏ రకమైన సంస్థ? రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ, ఇలా అడుగుతారు. సో రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకు? రాజ్యాంగంలో ఉంది. మరి జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో హెడ్గా ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకి మంత్రిగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారే అధికార రీత్యా చైర్పర్సన్గా, హెడ్గా ఉంటారు. భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి స్లాబ్లకు సంబంధించి ఏ స్లాబ్ పరిధిలోకి ఏ వస్తువు, ఏ సేవలు వస్తాయని డిసైడ్ చేసేది జిఎస్టీ కౌన్సిల్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలా ఎవ్రీ మంత్ కూడా, ప్రతి నెల కూడా జిఎస్టీ వసూళ్లను చూస్తాము. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి, జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1 కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్. ఒక నెలలో అత్యధిక జిఎస్టీ వసూలు నమోదైన నెల ఏది అంటే ఏప్రిల్ 2025. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 2025. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి? ఏప్రిల్ టు మార్చ్ 2025 to 2026 ఉంది కదా. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల
సో ఏప్రిల్ ఎంత మొత్తంలో నమోదైందంటే 2.37 lakh crore రూపీస్, 2.37 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో వసూలైనాయి. మరి ఇక్కడ జిఎస్టీకి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి, 2024-25 ఆర్థిక సంవత్సరం. ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. మరి గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం జిఎస్టీ రూపంలో ఎంత వసూలైనాయి అంటే 22.08 lakh crore రూపీస్. గుర్తుపెట్టుకోండి, 12 నెలలకి ఆర్థిక సంవత్సరం మొత్తం కూడా చూస్తే ఆన్ అన్ యావరేజ్ సగటున ఒక నెలకి ఎంత వస్తుంది అన్నట్టు 1.84 lakh crore రూపీస్. గుర్తుపెట్టుకోండి, ఈ గణాంకాలు ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, ఏ పోటీ పరీక్షను కూడా ఈ గణాంకాలు అనేవి చూడాల్సిందే. ఓకేనా? ఇది ఇక జిఎస్టీ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థలో కూడా మార్పులు రావాలి కదా. మరి జిఎస్టీకి సంబంధించి కూడా మార్పులను చూసాము. 2025 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ప్రకటన చేశారు. జిఎస్టీలో మార్పులను తీసుకురాబోతున్నామన్నారు, తీసుకొచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ 22, 2025 నుండి జిఎస్టీ సంస్కరణలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. జిఎస్టీ సంస్కరణలో ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే మెయిన్ స్లాబ్స్ ఏంటి, 5%, 18%. గతంలో 5%, 12%, 18%, 28% అని ఉండే కదా. ఇప్పుడు మెయిన్ స్లాబ్స్ ఇవి. అంటే ఈ స్లాబ్ పరిధిలోకి వస్తువులు ఏమేమి వస్తాయి, సేవలు ఏమేమి వస్తాయి అని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఈ విధంగా చూడాలి, సరిపోతుంది. ఓకేనా? సో ఇది మరి గడిచిన నెల అంటే డిసెంబర్ నెల జిఎస్టీ వస్తువులు మొత్తం ఎంత అంటే 1.74 lakh crore రూపీస్. గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, కాకపోతే వార్తల్లో ఉంది కాబట్టి మనం చూడాలి. ఇటువంటి చూస్తున్నప్పుడు మనకు డైరెక్ట్గా ఈ పాయింట్స్, ఈ గణాంకాలు గుర్తుకు రావాలి. ఎనఫ్. ఓకేనా? ఇప్పుడు మన స్క్రిప్ట్ చూద్దాము. డిసెంబర్ నెలలో డిసెంబర్ 1 నుండి 31, 2025 దేశవ్యాప్తంగా స్థూల జిఎస్టీ వసూళ్లు 1.74 lakh crore రూపీస్గా నమోదైంది. ఇది అంతకుముందు 2024 డిసెంబర్లో వసూలైన మొత్తంతో గమనిస్తే దాదాపు 6% అధికం అంట. చూడండి. ఓకేనా? ఇకపోతే దేశీయ విక్రయాల నుంచి పన్ను ఆదాయ వృద్ధి మందగించడము, పన్ను రేట్ల తగ్గింపుల కారణంగా మొత్తం వృద్ధి పరిమితంగా ఉంది. దేశీయ లావాదేవీల నుంచి జిఎస్టీ ఆదాయం 1.2% పెరిగి 1.22 lakh crore రూపీస్కి చేరిందంట. ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడుగుతారంటే ఈ గణాంకాలు అన్నీ అవసరం లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ చూడండి. చూసిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను కదా, ఆ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్లో ఇచ్చిన సమాచారాన్ని చూడండి. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు పీడిఎఫ్ చూడండి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ పీడిఎఫ్ చూడండి. సో ప్రతి అభ్యర్థికి 2 మీడియంస్లో మీకు కంటెంట్ అనేది పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఇస్తున్నాను. ఈజీగా ఉంటుంది. సో క్లాస్ విన్నాక పీడిఎఫ్ చదవండి. ఎనఫ్. ఓకేనా? రైట్. ఓకే. సో ఇవన్నీ బేసిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇలా ఇస్తాను. ఒక టాపిక్కి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం చూడాల్సిందే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కోణంలో మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి. ఇది మన స్ట్రాటజీ. ఓకేనా? ఇక వార్తల్లో నిలిచిన పథకాలు, స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పథకాలు, పాలసీస్, రీసెంట్గా వార్తలు ఇచ్చిన పోర్టల్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, అవగాహన కార్యక్రమాలు, క్యాంపెయిన్స్ కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సపరేట్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక పథకం ఇటీవల ప్రారంభమైంది అని వార్తలో చూసినా, ఎప్పుడో ప్రారంభించబడిన పథకము ఇప్పుడు ఒక మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చిందన్నా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో 10 ఏళ్ల కింద ప్రారంభించిన పథకము ఇప్పుడు ఏదైనా ఒక మైల్ స్టోన్ ఇంతమంది లబ్ధిదారులను చేరింది అని ఇచ్చారనుకోండి, ఆ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు చూస్తున్నప్పుడు ఏం చేయాలి, అది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది. ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు ఆ పథకం ఏ సంవత్సరం ఏ తేదీన అమల్లోకి వచ్చింది, ప్రారంభమైంది. నోడల్ మంత్రిత్వ శాఖ, నోడల్ ఏజెన్సీ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి. ఎనఫ్. సో ఈ విధంగా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన 9 ఇయర్స్తో న్యూస్లోకి వచ్చింది. 9 సంవత్సరాలు పూర్తయిందంట ఈ స్కీమ్ అమల్లోకి వచ్చి. ముఖ్యంగా మహిళల కోసము, గర్భం దాల్చిన మహిళల కోసము, ప్రసవానంతర మహిళల కోసము, సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక సాధికారతలో భాగంగా మహిళలకు సంబంధించి. ఆర్థిక సాధికారత అంటే ప్రసవ ఖర్చులను ఇవ్వడం కానివ్వండి, ఇటువంటివి.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక స్కీమ్ గురించి మనం చూస్తున్నప్పుడు డేట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఇది 2017 జనవరి 1న అమల్లోకి వచ్చింది. సో నిన్న మనం అబ్జర్వ్ చేస్తే January 1st 2026 9 years క్లియర్. ఇకపోతే దీని లోగోని చూడండి, మదర్ ఉంది, బేబీ ఉంది, తల్లి మరియు పాప. భారతదేశంలో మహిళలకు పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలను లేదా ప్రత్యేక పథకాలను వాళ్ళ కోసం ప్రత్యేక విధానాలను ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి. మరి ఇది వివక్ష కాదా అంటే అస్సలే కాదు. వివక్ష అంటే డిస్క్రిమినేషన్. ఇప్పుడు పురుషులు వచ్చేసేసి మదర్ కోసము బిడ్డ కోసము ఇవి ఉన్నాయమ్మా, నా కోసం ఏం లేదు, ఫాదర్ కోసం ఏం లేదని అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 15 Clause 3 ఉంటుంది. పిల్లలకి మహిళలకి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. అది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ కింద వస్తుంది, రక్షిత వివక్ష అంటాము, ఆర్టికల్ 15 Clause 3. ఇకపోతే లోగో చూడాలి. ఏదైనా పథకం గురించి చూస్తున్నప్పుడు లోగో ఏ విధంగా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైన పదాలు మెన్షన్ చేశారా, ఏమైనా మోటో ఉందా, ఇటువంటివి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాతృశక్తి రాష్ట్రశక్తి ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల 9 సంవత్సరాలు పూర్తితో వార్తల్లోకి వచ్చిన January 1, 2017 సంవత్సరంలో ప్రారంభించబడిన ప్రధానమంత్రి మాతృవందన యోజన లోగోలో ఉండే వర్డ్స్ ఏంటి అని అడుగుతారు. అలా కూడా అడుగుతారు. ప్రైవేట్ బ్యాంకుల గురించి అడుగుతున్నారు, బ్యాంకుల గురించి వివిధ సంస్థల గురించి అడుగుతారు కింద ఉన్న లెటర్స్ని. కాబట్టి ఇలా చూడాలి, మాతృశక్తి రాష్ట్రశక్తి ఏ పథకానికి సంబంధించింది సరిపోతుంది. ఓకేనా. అండ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది ఈ స్కీమ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటాం కదా. ప్రస్తుతం అన్నపూర్ణ గారు మంత్రిగా ఉన్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉద్దేశం ఏంటో చూడండి. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం మరియు పోషకాహార స్థితి మెరుగుపరచడం కోసం ఆర్థిక సహాయం అందించడము ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యము. గర్భధారణ మరియు ప్రసవానంతర ప్రారంభ దశలో మాతృ సంరక్షణను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ఎనఫ్. ఓకేనా, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా స్కీమ్ గురించి చూస్తున్నప్పుడు ఉద్దేశము సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. సో ఇక్కడ చూడండి, గర్భిణీ మహిళలకు సంబంధించి మరియు పాలిచ్చే తల్లుల ఆరోగ్యము మరియు పోషకాహార స్థితి మెరుగుపరచడం కోసము ఆర్థిక సాయం అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యము. ఓకేనా. ఇకపోతే సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకేనా, అండ్ అమలు చేసే మంత్రిత్వ శాఖ, పథక స్వరూపం పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకము, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్. ఓకే, లబ్ధిదారులు ఎవరు ఎగ్జామినేషన్ అడుగుతారు. ఓకేనా, గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లులు. లక్ష్యం గర్భధారణ సమయంలో వేతన నష్టం భర్తీ చేయడము, సురక్షిత ప్రసవం మరియు సరైన పోషణను ప్రోత్సహించడం అనేది లక్ష్యము. సో ప్రస్తుతము మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారంటే అన్నపూర్ణ దేవి గారు. ఓకేనా, సీనియర్ మినిస్టర్. సరిపోతుంది. ఎనఫ్. ఓకేనా. ఇక ఇంటర్నేషనల్ ఇష్యూస్ అని చెప్పొచ్చు, ఒక ప్రత్యేకమైన టాపిక్ అని కూడా చెప్పొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి స్టింగ్లెస్ తేనెటీగలు, హనీబీస్ ఉంటాయి కదా, వాటికి చట్టబద్ధ హక్కులు ఇచ్చారంట. హక్కులు అనేవి మనుషులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పేసి మనం నేర్చుకున్నాము. అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కులకు సంబంధించి కానివ్వండి, మన భారతదేశంలో అయితే ప్రాథమిక హక్కుల గురించి కానివ్వండి, ఇప్పుడు జంతువులకి కూడా హక్కులు ఉంటాయని చాలాసార్లు కొన్ని న్యాయ వ్యవస్థలు కూడా చెప్పడం చూస్తున్నాం. ఇప్పుడు ఇన్సెక్ట్స్, చిన్న చిన్న తేనెటీగలు కానివ్వండి, వీటికి ఇక్కడ ఏం జరిగిందంటే పెరు దేశం. సో పెరు దేశం ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఆ దేశము ఏ ప్రాంతంలో, లొకేషన్ ఇంపార్టెంట్. పెరు అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము పెరు దేశ రాజధాని వచ్చేసి లీమా అనగానే మనకు ఒకటి గుర్తొస్తే ఒక వండర్, ప్రపంచ వింతల్లో ఒకటి మాచు పిచ్చు అని చెప్పేసేసి. అండ్ దీనా బోలువాటే గారి వివాదం గురించి గతంలో మనం చూసాము. ఇవన్నీ లింక్ అవ్వాలి. ఇక పెరు దేశంలో స్టింగ్లెస్ తేనెటీగలు ఏవైతే ఉంటాయో, హనీబీస్ ఏవైతే ఉంటాయో, వాటికి చట్టబద్ధంగా హక్కులను మంజూరు చేస్తారంట ఆ మున్సిపాలిటీ వారు, డిపార్ట్మెంట్ వారు. అంటే ఏంటంటే ఇవి అభివృద్ధి చెందడం కానివ్వండి, వాటికి కూడా ఒక జీవించే హక్కు ఉంటుందని గుర్తించడం సింపుల్గా. ఇక్కడ అంతకంటే ముందు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో ఈ తేనెటీగలు అనేవి ఎక్కువ కనబడతాయి. ఓకేనా.
సో అమెజాన్లోని స్టింగ్లెస్ తేనెటీగలు, వాస్తవానికి వాటి జనాభా అంతరించిపోతుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటేనే వాస్తవానికి లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటాము. అమెజాన్ అడవులు అద్భుతం. అత్యధిక భాగము బ్రెజిల్లో విస్తరించి ఉంది. పక్కన పెట్టేస్తే అమెజాన్ అనేది ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది అంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 9 దేశాలు. ఆ 9 దేశాల పేర్లు కూడా చూడండి. మెయిన్ పార్ట్ వచ్చేసి బ్రెజిల్, నెక్స్ట్ బొలివియా, నెక్స్ట్ పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా. ఫ్రెంచ్ గయానా అంటే ఫారిన్ టెరిటరీ ఆఫ్ ఫ్రాన్స్, పక్కన పెట్టండి. ఓకేనా? ఈ విధంగా అమెజాన్ అనేది విస్తరించి ఉంది ఈ దేశాల్లో. ఇకపోతే ఎన్ని దేశాలు అన్నారు ఇది గుర్తుంచుకోండి. ఇలా ఫ్రెంచ్ గయానా పక్కన పెట్టినా పర్లేదు, మెయిన్ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి. గయానాని గుర్తుపెట్టుకోండి, ఇక మిగతా కంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. అత్యధిక భాగం మాత్రం బ్రెజిల్. మరి ఈ ప్రాంతంలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో కనిపించే స్టింగ్లెస్ తేనెటీగలకు చట్టబద్ధ హక్కులను మంజూరు చేసిన ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి దేశంగా పెరు దేశం న్యూస్లోకి వచ్చింది. ప్రపంచంలో మొదటిసారి తేనెటీగలకు చట్టబద్ధంగా హక్కులు అవి అభివృద్ధి చెందడం కోసము. సో అమెజాన్ ప్రాంతానికి చెందిన స్టింగ్లెస్ తేనెటీగలకు ప్రపంచంలో తొలిసారిగా చట్టబద్ధ హక్కులు లభించినాయి అంట. పెరు దేశంలోని మున్సిపాలిటీలు ఒక చారిత్రక ఆర్డినెన్స్ను ఆమోదించి వీటికి ఉనికిలో ఉండే హక్కు మరియు అభివృద్ధి చెందే హక్కులు గుర్తించాయి. అవి మనుగడ కోసం అవి అభివృద్ధి చెందాలి. ఎప్పుడైనా జీవుల మనుగడ ఇటువంటివి ఇంపార్టెంట్ మనకి. స్టింగ్లెస్ తేనెటీగలు అంటే కాటు వేసే ముళ్ళు లేని లేదా పనిచేయని ముళ్ళు ఉన్న తేనెటీగలు. కామన్గా తేనెటీగ దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, అవి కుడతాయి. ఎక్కడైనా తేనె తట్టు ఉందనుకోండి, దాన్ని మనం మెసిలిచ్చినాం అనుకోండి, ఖచ్చితంగా మన మీద దాడి చేస్తాయి, కుడతాయి, చచ్చిపోతారు కూడా. కానీ స్టింగ్లెస్ తేనెటీగలు ఏంటంటే వాటికి ముళ్ళులాగా ఉంటాయి, కానీ అంత పెద్ద ప్రమాదం కాదు, అవి కుట్టలేవు, సింపుల్గా ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఓకేనా? రైట్. ఇవి మనుషులకు హానికరం కూడా కావు. ఇవి ఉష్ణమండల అరణ్య వ్యవస్థలో ముఖ్యమైన పరాగ సంపర్కకారులుగా పనిచేస్తాయి. తేనెటీగ ఉపయోగం ఏంటి మనకు తెలుసు, బయాలజీలో చూసాము. ఈ తేనెటీగలు భూమిపై ఉన్న అత్యంత పురాతన తేనెటీగ జాతుల్లో ఒకటి. ఓకేనా? సరిపోతుంది. స్టింగ్లెస్ తేనెటీగలు ఎపిడే కుటుంబానికి చెందినవి. ఒక జీవి. వార్తలు నిలిచిన స్పీసీస్ ఏవైతే ఉంటే, జీవులు ఏవైతే ఉంటే వాటి గురించి కూడా మనం ప్రత్యేకంగా చూడాలి. ప్రాధాన్యం: పంటల పరాగ సంపర్కము, అడవుల పునరుత్పత్తి, జీవ వైవిధ్యం సంరక్షణలో కీలక పాత్ర. అమెజాన్ అభయారణ్యము ప్రత్యేకత ఏంటి? సరిపోతుంది. ఓకేనా? ప్రకృతి చట్టబద్ధ హక్కులు, నేచర్కి కూడా హక్కులు ఇవ్వడము, నేచర్లో ఉండే జీవులకి కూడా హక్కులు ఇవ్వడం అనేది ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం చాలా దేశాల్లో. ఈక్వెడార్ కానివ్వండి, బొలివియా కానివ్వండి, పెరు కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా? ఇక దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అనేది ఆగస్ట్ 15, 2027 నాటికి మనం చూస్తాం. ఇక అప్పటి నుండి ఎవరు చెప్తున్నారు? ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి తానే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్ తానే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా తనే మంత్రిగా ఉన్నారు. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఒడిషా రాష్ట్రానికి చెందినవారు, చాలా మేధావి. ఓకేనా? సో రీసెంట్గా ప్రకటించారు బుల్లెట్ ట్రైన్. వాస్తవానికి భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి సహకారం అందిస్తున్న, సో మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్న దేశం ఏది అని అడగవచ్చు. జపాన్ గుర్తుంచుకోండి. సో జపాన్ సహకారంతోనే భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పనులు జరుగుతున్నాయి. మరి మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఏ ప్రాంతాలను కలపబోతోంది? భారతదేశంలో మొదటి విడతలో ఏ ప్రాంతాలు కలపబోతుంది అంటే ముంబై, అహ్మదాబాద్. ముంబై అంటే మహారాష్ట్రలో ఉంటుంది, అహ్మదాబాద్ అంటే గుజరాత్. గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ ట్రైన్ 2027 ఆగస్టు 15 నాడు మనం చూస్తాం. ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ టు బి లాంచ్డ్ అంటే నెక్స్ట్ ఇయర్ 2027 ఆగస్టు 15వ తేదీన భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మనం ప్రయాణం కూడా చేయబోతున్నాం అన్నట్టు. మరి దీనికి సహకరిస్తున్న దేశం ఏదని చెప్పాను? జపాన్. గుర్తుంచుకోండి. జపాన్ అంటేనే టెక్నాలజీ. సాంకేతికత ఏంటంటే జపాన్ షింకాన్సెన్ సాంకేతికత. మీరు జపాన్ దేశం వెళ్ళారనుకోండి, అక్కడ షింకాన్సెన్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ కనబడతాయి. వాళ్ళ సాంకేతికతనే మనము అడాప్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా? హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. మరి భారతదేశంలో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని ఎవరు అమలు చేస్తున్నారు? ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానివ్వండి ఇవన్నీ కూడా అంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, సెంటెన్సెస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఓకే. సో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది 2016 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. రైట్. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన స్క్రిప్ట్. రైట్. సో ఎకానమీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్. ఏ దేశమైనా కూడా
వివిధ దేశాలపైన ఆధారపడుతూ ఉంటుంది. ట్రేడ్ అనేది ఇంపార్టెంట్, దేశాల మధ్య ట్రేడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా భారత్ ఆస్ట్రేలియా మధ్య ట్రేడ్ రిలేటెడ్ టాపిక్ ఒకటి న్యూస్లో ఉంది. 2022 అమల్లో ఉన్న ఒక ట్రేడ్ రిలేటెడ్ ఒప్పందము. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే ముందు లాస్ట్ 2025 ఇయర్ కానివ్వండి, గత 2-3 ఏళ్ళుగా కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, అందులో 3 కీలకం. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మీరు వార్తల్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. వాణిజ్యం అంటే ఎగుమతులు దిగుమతులు, ఒక దేశం నుండి ఇంకో దేశానికి అలా. మరి భారతదేశంలో ట్రేడ్ రిలేటెడ్గా మంత్రిత్వ శాఖ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పీయూష్ గోయల్ గారు. గుర్తుపెట్టుకోండి, ట్రేడ్. సో రీసెంట్గా మనం వార్తలో చూస్తున్న 3 రకాల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ఒకటి సెపా కనబడుతుంది ఎక్కువగా, ఒకటి సెటా కనబడుతుంది, ఒకటి టెపా కనబడుతుంది. ఆస్ట్రేలియా ఇస్ డిఫరెంట్. ఆస్ట్రేలియా ఏందనేది ఇది అయిపోయినాక మీకు చెప్తాను. సెపా అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అన్నట్టు తెలుగులో. సెటా అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్, సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందము. పదాలను చూడండి, డైరెక్ట్ అర్థమవుతుంది. టెపా అంటే ఏంటంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందము. మరి సెపా, భారతదేశం సెపా ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది, ఎప్పటి అమల్లోకి వచ్చింది, ఇలా అడుగుతారు. డైరెక్ట్ బిట్స్ నేను చెప్పేటివి, ఎగ్జామినేషన్లో అడగబోయే డైరెక్ట్ బిట్స్. సెపా అనేది ఒమన్ దేశంతో మన భారతదేశం కుదుర్చుకుంది. 2025 డిసెంబర్లో మనం చూసాము. కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. 2026 నుండి అమల్లోకి వస్తుందని చెప్పారు. క్లియర్. ఇక సెటా విషయానికి వస్తే, సెటా అనేది భారతదేశం యూకేతో 2025 జూలైలో ఒప్పందం కుదుర్చుకుంది. 2026 నుండి అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇక టెపా అనేది ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇది భారతదేశము ఐరోపా ఖండంలోని 4 దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందము. ఆ 4 దేశాలు ఏంటంటే నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్. గుర్తుంచుకోండి, ఓకేనా. ఈ 4 దేశాలను కూడా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్గా పిలుస్తాము. పక్కన పెట్టేస్తే, ఓకేనా. మరి ఈ టెపా ఒప్పందం అనేది భారతదేశం 4 దేశాలతో కుదుర్చుకుంది కదా. 2024లో ఒప్పందం జరిగింది. 2025 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చింది. క్లియర్, ఓకేనా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది, అవి ఏంటి అని చెప్పేసేసి, ఓకేనా. ఇక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియాతో మన భారతదేశం ఇప్పటికే కుదుర్చుకున్న 2022 సంవత్సరంలో కుదుర్చుకుంది. 2022 నుండి అమల్లోకి వచ్చిన ఒక ఒప్పందము ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, ఈసీటీఏ ఒప్పందము. ఈసీటీఏ ఒప్పందం ఆస్ట్రేలియా, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లక్ష్యం ఏంటంటే వస్తువులు సేవల వాణిజ్య విముక్తి, పెట్టుబడుల ప్రోత్సాహము, సరఫరా గొలుసుల బలోపేతము. ఏదైనా ఒక ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని భారతదేశం ఒక దేశంతో కుదుర్చుకుంటుంది అంటే ఆ దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు అనేవి స్వేచ్ఛగా జరగాలన్నట్టు. సుంకాల తొలగింపు ఇటువంటివి లక్ష్యము. సరిపోతుంది, ఓకేనా.